హాయ్ అండి. సో ఏంటి హలో అండి. సో మూవీ చాలా మంచిగా వచ్చింది. నేను కూడా చాలా ప్లెజెంట్ గా సర్ప్రైజ్ అయ్యా. ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా చేస్తున్నప్పుడు ఎంత లాస్ట్ విజన్ ఎట్లుంటుందో. ప్రొడక్షన్ డిజైన్ వైజ్, డైరెక్షన్ వైజ్, హోల్ స్టోరీ ఫ్లో అయ్యేది చాలా గ్రాండ్ గా అనిపించింది. ఒక చిన్న సినిమా ఎంత మంచిగా ప్రొడక్షన్ డిజైన్ తో ఎంత గ్రాండ్ గా ప్రజెంట్ చేయడం చాలా రేర్ గా జరుగుతుంటది. ఇట్లాంటి సినిమాలు అందరు చూసి ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి సినిమాలు ఇంకా వస్తాయి. ఫ్రెష్ కంటెంట్, చాలా ఫ్రెష్ కాంటెంట్ ఇది. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మురళి గారు ఎవ్రీథింగ్ హీ వాంటెడ్. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు నాకు ఏది ఏది కావాలన్నా ఇచ్చారు అని. సో దట్స్ అ గ్రేట్ థింగ్. సో ప్లీజ్ అందరు చూడండి, ఎంకరేజ్ చేయండి, అందరికి చెప్పండి. జనాలు ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. సో మీరే మీడియా వాళ్ళు పుష్ చేసి దీన్ని అందరికి తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీరియస్ గా ఒక మాట. ఏదో సీరియస్ సీరియస్ ఓకే, సీరియస్ సీరియస్ సీరియస్. సో ఇప్పుడు ఇందులో శవాల్ని మార్చి పెడతారు కదా, అలానే జీవితంలో ఏదైనా ఒకటి మార్చి ఇంకొకటి పెట్టాలి అంటే లైఫ్ లో ఏది తీసి ఏది పెట్టాలనుకుంటున్నారు మీరు? ఏది మార్చి ఎందుకట్లా లైఫ్ లో? ఏదో చాలా డార్క్ థాట్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అసలే సీరియస్ అందరికీ తెలిసి న్యూస్ లో నేను స్ట్రైట్ గా తప్ప సీరియస్ అన్నారు ఫస్ట్. ఏది తీసి ఏది పెట్టాలనుకుంటున్నారంటే అలా బేస్ వచ్చింది తప్ప కోల్డ్ వల్ల లైఫ్ లో ఏదైనా మార్చాలి, ఇది తీసి ప్లేస్ చేయాలి అంటే ఏది? మీ లైఫ్ లోనే. జీవన్ గారి లైఫ్ గురించి మీరేం చెప్తారు? కష్టం. నా లైఫ్ లో కొంచెం టైం తీసుకొని చెప్తా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఐ టేక్ సమ్ టైం. నేను ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ అడిగాను, సింపుల్ గానే కదా అడిగాను నేను. అదే మాకు ఇప్పుడు శరత్ గారిని అడిగితే ఇమీడియట్ గా చెప్పేసేవారు, ఆయన మాలలో ఉన్నారు. సో ఆయనకి నేను అడిగిన క్వశ్చన్ తెలియదు. ఆయన ఎప్పుడు ఫోటో ఓకే ముందుకి ఇంకో ఇద్దరు రమ్మంటే ఫోటో తీసుకుని నా పని అయిపోతుంది కదా అనుకుంటున్నారు. ఆయన సీరియస్ గా కనిపిస్తారు కానీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అనమాట. సో థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరత్ గారు. అండ్ నా ఎవరు మాట్లాడాలి ఇప్పుడు? రాజ్ కుమార్ కసిరెడ్డి గారు మాట్లాడతారు. మిమ్మల్ని కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతాను, మీరు స్పీచ్ లోపలే ప్రిపేర్ అవ్వండి అది ఏంటి అని. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. గుర్రం పాపిరెడ్డి సినిమా మీరందరూ చూశారు, అందరికీ నచ్చింది, మంచి మంచి రివ్యూస్ కూడా వేస్తున్నారు. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారు. బట్ సార్, గుడ్ థింగ్స్ టేక్ టైం, డోంట్ వరీ. రీచ్ వెళ్తుంది ఖచ్చితంగా, ఆడియన్స్ తీసుకెళ్తారు, మీడియా వాళ్ళు తీసుకెళ్తారు, మేము కూడా తీసుకెళ్తాం. అంతా మంచిగా జరుగుతుందని మీరేం టెన్షన్ పడద్దు. మనం రేపటి నుంచి నేనైతే తిరుగుదాం అనుకుంటున్నాను, మరి మీరేమంటారు? ఓకే, రెడీ? లేదా ఎవరు తిరగట్లేదు, బట్ డోంట్ వరీ. రేపటి నుంచి మేము ఆంధ్ర టూరా సార్? ఆంధ్ర టూర్ వెళ్తున్నాం అండి. మంచిగా అక్కడ మమ్మల్ని మీట్ అవ్వడానికి అందరూ రండి, కలుద్దాం, మాట్లాడదాం. టైం ఉంటే భోజనం చేద్దాం, ఇంకా టైం ఉంటే అంటే వాళ్ళు వదిలితే నేను పర్సనల్ గా తిరుగుదాం ఉంటుంది, బట్ వాళ్ళు వదలరు, వేరే వేరే థియేటర్లు తీసుకెళ్తారు. బట్ ఈ సినిమా ఎస్పెషల్లీ నాకు చాలా మంది ఫోన్ చేసి జీవన్ గారి గురించి చెప్తున్నారు. నేను ఫస్ట్ టైం అన్నా, అంటే మీరు చాలా చేశారు. నేను దేవన్ చెప్పా ఆయనకి, అన్న నీకు తెలియట్లేదన్నా, నీ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాను కదా. నువ్వు అని మళ్ళీ అబద్ధం అనుకుంటారు. సో ఎవ్రీ క్యారెక్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ గురించి నాకు ఫోన్ చేసి చాలా మంది చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్స్కి వెళ్ళండి. 2.5 20 minutes నాన్ స్టాప్ గా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ కుమార్ గారు, సేమ్ క్వశ్చన్ అండి. మీ జీవితంలో ఒకటి తీసి ఇంకొకటి రీప్లేస్ చేయాలి అంటే ఏ ప్లేస్ లో, ఏంటి, ఏ సిచ్యువేషన్? అర్థం కాలేదు. అంత క్లియర్ గా అడిగాను. అడిగితే ఏమో వేరే థాట్స్ అంటారు, ఇంకా దాన్ని మళ్ళీ క్లియర్ గా చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది. అంటే లైఫ్ లోంచి ఒక సిచ్యువేషన్ ని తీసి ఇంకొక సిచ్యువేషన్ నో, ఒక థింగ్ ని తీసి ఇంకొక థింగ్ నో, లేకపోతే ఒక సినిమాని తీసి ఇంకో సినిమాను రీప్లేస్ చేయాలంటే, ఒక పర్సన్ ని తీసి ఇంకో పర్సన్ రీప్లేస్ చేయాలంటే ఎలా? లేదండి, లైఫ్ ఒక సిచ్యువేషన్ సార్ కదా మేడం. చెడు తీసేసి మంచి మాట్లాడుకుంటే బెస్ట్. నేను అదే చెప్దాం అనుకుని లోపు నువ్వు మైక్ లాగేసుకున్నావు. బట్ ఓకే, మళ్ళీ అడిగిన చెప్తా పర్లే. అంతే అండి, సేమ్. ఈ క్వశ్చన్ ఏంటి? సేమ్ క్వశ్చన్, మీరు ఆన్సర్ ఎలా? క్వశ్చన్ ఏంటంటే నాకు గుర్తులేదు. ఈ క్వశ్చన్ తీసేసి వేరే ఏదైనా మంచి క్వశ్చన్ ని పెట్టాలని కోరుకుంటున్నాను.
దానికి నాకు టైం కావాలి. సో చెప్పండి. మాదే ఉందండి మీ లైఫ్ లో అంటే మళ్ళీ అడగని చెప్తా. వద్దండి, ప్రశ్నలు సమాధానాలు ఇప్పటితో సమాప్తం. పర్లేదు చెప్పండి, చెప్తా. మీరు నేను మాట్లాడుకోవడానికి అది ప్రోగ్రామ్ పెట్టండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడడానికి. మీరు బాగా చేశారు. మాట్లాడుతూ ఉంటామండి. ఒక్కసారి ఆయన కోసం చప్పట్లు కొట్టండి. మీరు మీ స్థానానికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ జీవన్ గారు, ఇప్పుడు మీరే మాట్లాడాలని మీకు కూడా తెలుసు. జై బాలయ్య. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అండ్ నా ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా ఇది థ్యాంక్ యూ మీట్ అని కూడా చెప్పచ్చు. అండ్ బికాస్ నేను మొన్న నైట్ ప్రీమియర్స్ అయినాయి మన సినిమా ఏఎంబి మాల్లో. చాలా మంది థియేటర్ లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అంటే యాక్చువల్ గా 3 screens 2 screens వేసారు, అయినా కానీ సరిపోలేదు, అంత పబ్లిక్ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. బట్ మొన్నటి దానికి నిన్న మళ్ళీ థియేటర్ లో నేను చూశాను. ద డిఫరెన్స్ ఈస్, మొన్న 2 hours 40 minutes ఉన్న మూవీని మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు లేదు పబ్లిక్ ఇంకా చాలా బాగా చూపిద్దామని చెప్పి నిన్న పొద్దున ఒక 20 minutes ట్రిమ్ చేశారు కదా. 20 minutes ట్రిమ్ చేశారండి. అంటే ట్రిమ్ అంటే ఏం లేదు, సాంగ్స్ అలాంటివి కొంచెం తీసేశారు. నిన్న నేను చూసినప్పుడు 2 hours 15 minutes చాలా అంటే చాలా బాగా వచ్చింది మూవీ. ఒకసారి రివ్యూస్ పక్కకు పెట్టి ఒకసారి పర్సనల్ గా వెళ్ళి చూడండి. డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, యాక్టర్స్ అందరం చాలా కష్టపడి 2 hours 15 minutes మిమ్మల్ని థియేటర్ లో కూర్చోబెట్టాం. మంచి బోర్ కొట్టకుండా ఫుల్ నవ్వించడానికి మా వంతు ప్రయత్నం మేము చేసామండి. ఒకసారి చూడండి. ఈ రోజు రేపు చాలా మంది హాలిడేస్ ఉన్నాయి అండ్ డిసెంబర్ లో చాలా హాలిడేస్ ఉంటాయి అందరికి లైన్ గా. ఒకసారి వెళ్ళి చూడండి, ఫ్యామిలీ తోటి బాగా ఎంజాయ్ చేయండి, పిల్లలతోటి.